మేడిగడ్డ బ్యారేజ్ మునక ప్రాంతంలో దాదాపుగా 93 లక్షల టన్నుల ఇసుక మేటలు ఉన్నట్లుగా ఖనిజాభివృద్ధి శాఖ గుర్తించింది. మొత్తం 14 బ్లాకుల్లో ఉన్న ఇసుకను తొలగించి విక్రయించనుంది. త్వరలోనే దీనికి సంబంధించిన టెండర్లను జారీ చేయనున్నట్లుగా ప్రధాన వర్గాలు తెలిపాయి. వైసీపీ పాలనలో ఒత్తిడి కారణంగానే రిజైన్ చేశామని పార్వతీపురం మన్యం జిల్లా వాలంటీర్లు తెలిపారు. ఇప్పుడు టీడీపీ హయాంలో తమను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ మన్యం జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. నీట్ అవకతవకలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో హైదరాబాద్ రాజ్ భవన్ ఎదుట ధర్నాను నిర్వహించారు. నీట్పై ప్రధాని మోడీ స్పందించాలని నేతలు డిమాండ్ చేశారు. గవర్నర్ చొరవ తీసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కోరారు. తాను హ్యాట్రిక్గా గెలవడానికి కృషి చేసిన నా కార్యకర్తలకు, రేపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎప్పటికీ మర్చిపోనని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రేపల్లి నియోజకవర్గం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీగా గెలుపొందిన రఘునందన్ రావు మెట్రో ఎండీ ఎన్బీఎస్ రెడ్డితో భేటీ అయ్యారు. రెండో దఫా మెట్రో లైన్ విస్తరణలో భాగంగానే పటాన్చెరు వరకు పొడిగించాలని ఎంపీ హోదాలో వినతి పత్రాన్ని అందజేశారు. ఎంపీ వినతిపై సానుకూలంగా స్పందించిన మెట్రో ఎండీ 30 రోజుల్లో డీపీఆర్ను సిద్ధం చేసి గ్రౌండ్ రిపోర్ట్ను తెప్పిస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ముస్లిం ముదిరింది. మేయర్, డిప్యూటీ మేయర్లకు వ్యతిరేకంగా కార్పొరేటర్లు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మేయర్ సుధారాణి, డిప్యూటీ మేయర్ రిజ్వానాలపైన అవిశ్వాస తీర్మానం చేయాలని నిర్ణయించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ కలిశారు. ఢిల్లీలోని తీహార్ జైలుకు వెళ్లిన మాజీ మంత్రులు కవితతో ములాఖత్ అయ్యారు. ఆమె యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేస్తూ చంద్రబాబు సీఎంగా బాధ్యతలను చేపట్టిన వెంటనే రెండవ సంతకం చేయడంపైన బాపట్ల జిల్లా చీరాలలో న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక న్యాయవాద సంఘం అధ్యక్షులు జి రమేష్ బాబు ఆధ్వర్యంలో న్యాయవాదులు థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ కేక్ను కట్ చేసి మిఠాయిలను పంచుకొని సంబరాలను జరుపుకున్నారు. తిరువూరులో 30 సంవత్సరాల తర్వాత టీడీపీ గెలవడంతో తిరువూరు పట్టణం నుంచి నెమలి వేణుగోపాలస్వామి ఆలయం వరకు తిరువూరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాదయాత్రను చేపట్టారు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తదితరులు పాల్గొన్నారు. తిరువూరు ఫ్యాక్టరీ సెంటర్ స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం నెమలి వేణుగోపాలస్వామి ఆలయానికి పాదయాత్రగా వెళ్లారు.